మన పని మనం కరెక్ట్ గా చేస్తే ఎవరికి భయపడాల్సిన అవసరం ఉండదు. మీరు చేసేది కరెక్ట్ అయినప్పుడు ఎందుకని భయపడాలి అసలు? గైస్, ఒక విషయం గుర్తు పెట్టుకోండి, చేసే పని ఏదైనా సరే ధైర్యంగా ఫుల్ ఫోకస్ తో చేయండి. ఒకవేళ మీ వైపు తప్పు ఉంటే ఆ తప్పుని యాక్సెప్ట్ చేయండి. అలాగే మళ్ళీ ఇంకోసారి సేమ్ తప్పు చేయకుండా చూసుకోండి. అదే ఒకవేళ తప్పు మీ వైపు లేదనుకోండి, ఎదిరించండి, బ్యాక్ స్టెప్ వేయొద్దు. ఇవాళ నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను. అది వింటే లైఫ్ లో ఏ సిచ్యువేషన్ లో ఏం చేయాలి, ఎప్పుడు ఎలా భయపడకుండా ఉండాలి, ఎప్పుడు భయపడాలి అనే ప్రతి విషయం కోసం క్లారిటీ వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే సిచ్యువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది అనమాట. అలాగే స్టోరీ అయిపోయాక లాస్ట్ లో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటో చెప్తాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, అందుకే ఏ మాత్రం వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడాల్సిందే. స్టోరీ ఏంటంటే, సాయి అని 35 to 40 years వయసు ఉన్న ఒక బస్ కండక్టర్ ఉంటాడు. అలాగే అప్పారావు అని 40 years ఉన్న బస్ డ్రైవర్ ఉంటాడు. వీళ్ళిద్దరూ ఒకే ఆర్టీసీ బస్ లో 20 ఏళ్లుగా ఒకే రూట్ లో వెళ్లే బస్ లో ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళ జీవితాలు కంప్లీట్ రొటీన్ గా ఉంటాయి, తెలుసుగా, బికాస్ డైలీ ఒకే రూట్ లో ఒకే టైమింగ్స్ లో వెళ్తూ వస్తూ ఉంటారు కాబట్టి. ఆ బస్ లో ట్రావెల్ చేసే చాలా మందిని కండక్టర్ ఇంకా డ్రైవర్ గుర్తు పెట్టుకుంటారు, రెగ్యులర్ ప్యాసింజర్స్ ని. ఎక్కడ ఎక్కుతారో, ఎక్కడ కూర్చుంటారో, ఎక్కడ దిగుతారో అన్ని తెలుసు. ఎందుకంటే కొన్ని ఏళ్లుగా అదే బస్సులో అదే రూట్ లో అదే ప్యాసింజర్స్ తో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి. ఇలా రెగ్యులర్ గా గడిచే జీవితాల్లో ఒక రోజు 6.5 అడుగులు పొడుగున్న పెద్ద పెద్ద కండలతో తిరుగున్న ఒక వ్యక్తి బస్ ఎక్కుతాడు. ఆ మనిషి బస్ ఎక్కగానే బస్సులో ట్రావెల్ చేసే ప్రతి ఒక్కరు అతని వైపే వింతగా చూస్తారు. ఎందుకంటే ఆ మనిషి చాలా ఫిట్ గా, స్ట్రాంగ్ గా, కొంచెం భయంకరంగా కూడా ఉంటాడు. ప్రతి ఒక్కరు కొంచెం భయంగా ఫీల్ అవుతున్నారు బస్సులో. తర్వాత కండక్టర్ ఎలా అయితే ప్రతి ప్యాసింజర్ దగ్గరికి వెళ్లి టికెట్ తీసుకోండి అని అడుగుతాడో, అలాగే ఈ బస్ కండక్టర్ సాయి కూడా అందరి దగ్గర టికెట్స్ ఇచ్చి డబ్బులు కలెక్ట్ చేస్తాడు. బట్ ఇప్పుడు ఆ బాడీ బిల్డర్ ని చూసాక టికెట్ తీసుకోమని అడగడానికి సాయికి ధైర్యం సరిపోవట్లేదు. చాలా టెన్షన్ అయిపోతున్నాడు. మొత్తానికి కొద్దిసేపు తర్వాత సాయి వెళ్లి టికెట్ తీసుకోండి సార్ అని ధైర్యం చేసి అడిగేస్తాడు తడబడుతూ. ఈ జరుగుతున్న సీన్ అంతా బాడీ బిల్డర్ కూడా అర్థమైపోతుంది, వీళ్ళందరూ నన్ను చూసి భయపడుతున్నారు అని. ఆ తర్వాత బాడీ బిల్డర్ కున్న బేస్ వాయిస్ తో నేను టికెట్ తీసుకోను అని చెప్తాడు కండక్టర్ తోటి. ఈ మాట విన్న సాయి ఒక్క ముక్క కూడా నోరు తెరిచి మాట్లాడకుండా భయంతో తగ్గిపోతాడు, అంటే వెనకడుగు వేస్తాడనమాట. ఈ సీన్ అంతా బస్ లో ఉన్న మిగతా ప్యాసింజర్స్ అందరూ చూస్తారు, బట్ ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు. కానీ వెనకడుగు వేసిన సాయి మాత్రం పరుగు పోయిన ఫీల్ అవుతూ చాలా బాధపడతాడు. అలా మొత్తానికి కొన్ని స్టాప్స్ తర్వాత బాడీ బిల్డర్ బస్ దిగిపోయి వెళ్ళిపోతాడు. ఇలాగే ఇదే సీన్ కొన్ని రోజులు జరుగుతుంది. అంటే టికెట్ తీసుకోకుండా బాడీ బిల్డర్ డైలీ అదే బస్ లో ఫ్రీగా ట్రావెల్ చేస్తుంటాడు. ఎందుకు ఏంటి అనే కండక్టర్ కూడా డైలీ భయపడుతూ బ్యాక్ స్టెప్ వేస్తుంటాడు. ఈ సీన్ గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ కండక్టర్ కి ఏదో కోల్పోయినట్టు, అవమానంతో బతుకుతున్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. గైస్, యాక్చువల్లీ ఇక్కడ నిజంగానే భయం వల్ల సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయాడు ఆ కండక్టర్. ఆ బాడీ బిల్డర్ ముందు నేను ఒక ఎదవలా మిగిలిపోతున్నాను. తప్పు చేసేవాడేమో ధైర్యంగా ఉంటున్నాడు, నిజాయితీగా డ్యూటీ చేసుకునే నేనేమో భయంతో తప్పు చేసిన వాళ్ళ అతను టికెట్ తీసుకోను అంటే ఏం మాట్లాడలేక భయంతో వదిలేసి పక్కకు వెళ్ళిపోతున్నాను. నేను మరీ అంత వీక్ మైండెడా? నేను మరీ అంత వర్స్ట్ పర్సనాలిటీ అనాది? అలాంటి మనిషినా నేను అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. తనలో తానే కుమిలిపోతాడు. నా బస్సులో నాకు అందరి ముందు డైలీ అవమానం జరుగుతుంది అని ఆ బాడీ బిల్డర్ ఈ కండక్టర్ ని అవమానించినట్టు ఊహించేసుకుంటాడు. ఇలా బాధపడుతూ ఆవేశంగా ఆ బస్ డ్రైవర్ అప్పారావుతో ఈ మ్యాటర్ అంతా చెప్పేసి తన బాధని, ఆవేశాన్ని అప్పారావుతో షేర్ చేసుకుంటాడు కండక్టర్. ఆ తర్వాత సాయి ఫైనల్ గా ఒక పెద్ద డెసిషన్ తీసుకుంటాడు. 3 నెలలు సెలవులు పెట్టి తన బాడీ మీద కాన్సన్ట్రేట్ చేసి కండలు పెంచుదామని వెంటనే తను ఫుల్ టైం జిమ్ జాయిన్ అవ్వి హెవీ వర్కౌట్ చేస్తాడు. అలాగే మార్షల్ ఆర్ట్స్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కోర్సెస్ కూడా జాయిన్ అవుతాడు. అలా మొత్తానికి 3 నెలలు గడిచేసరికి ఆ బస్ కండక్టర్ సాయి బాడీ ఫుల్ మంచి షేప్ వచ్చేస్తుంది, ఫిట్ గా ఉన్నాడు మజిల్స్ తో. అలాగే 3 నెలలు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ మెంటలీ, ఫిజికలీ మొత్తం ఇంప్రూవ్ చేసుకున్నాడు. అలా ఫుల్ కాన్ఫిడెన్స్ తో స్ట్రాంగ్ పర్సన్ లా మారాడు, మెంటల్ గా అండ్ ఫిజికల్ గా కూడా. తర్వాత మళ్ళీ తన డ్యూటీ చేసుకోవడానికి రెగ్యులర్ గా వెళ్ళిపోతాడు. కానీ ఇంతకు ముందు ఉండే కండక్టర్ లా వెళ్ళడు. మోర్ ఫోకస్, మోర్ డిటర్మినేషన్, మోర్ స్ట్రాంగ్నెస్, ఇలా వెళ్తాడు. మంచి స్ట్రాంగ్ మైండ్ సెట్ అండ్ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ తో ఉంటాడు. అయితే ఇప్పుడు బస్ ఒక స్టాప్ దగ్గర ఆగుతుంది. అక్కడ అదే బస్ లోకి ఆ పొడుగు బాడీ బిల్డర్ ఎక్కుతాడు. వెంటనే ఎప్పట్లాగే బస్ అంతా సైలెంట్ గా మారిపోయింది. బస్ లో ట్రావెల్ చేసే ప్రతి ప్యాసింజర్స్ భయపడుతూ ఉంటారు. ఆ బాడీ బిల్డర్ ని చూడగానే కండక్టర్ సాయి తప్ప ఈ మిగతా వాళ్ళందరూ జడిసిపోతారు. 5 minutes తర్వాత బస్ లో అందరూ కండక్టర్ సాయిని, ఆ బాడీ బిల్డర్ ని మాత్రమే అబ్జర్వ్ చేస్తుంటారు. ఇద్దరు ఎలా బిహేవ్ చేస్తారు కండక్టర్ అండ్ బాడీ బిల్డర్ అని ఆశ్చర్యంగా చూస్తుంటారు. తర్వాత సాయి డైరెక్ట్ గా బాడీ బిల్డర్ దగ్గరికి వెళ్లి సార్ టికెట్ తీసుకోండి అని అంటాడు. అప్పుడు ఆ బాడీ బిల్డర్ యథావిధిగా బేస్ వాయిస్ లో
నేను టికెట్ తీసుకోను అని అంటాడు. ఈ ముక్క బాడీ బిల్డర్ నోట్లో నుంచి రాగానే ఇంతకు ముందులా బ్యాక్ స్టెప్ వేయలేదు కండక్టర్. అలాగే ఏ మాత్రం భయపడకుండా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ 2 చేతులు కట్టుకొని ఎందుకు టికెట్ తీసుకోరు, మీరేమీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కాదు కదా, అంటే హ్యాండిక్యాప్ పర్సన్ కాదు కదా, మీరు టికెట్ తీసుకొని డబ్బులు ఇవ్వండి అని అంటాడు ధైర్యంగా. ఈ మాట వినగానే ఆ బాడీ బిల్డర్ స్లోగా తన పాకెట్ లో నుంచి ఒక కార్డు తీసి ఆ కండక్టర్ కి ఇస్తూ, సార్ నాకు ఆల్ ఇండియా గవర్నమెంట్ బస్ పాస్ ఉంది, అందుకే నేను టికెట్ తీసుకోను అని చెప్పాను మీకు, ఇలా చెప్తాడనమాట. ఆ కార్డు చూసి కండక్టర్ సాయికి దిమ్మ తిరిగిపోతుంది. బస్ అంతా బాడీ బిల్డర్ చెప్పిన మాట విని మౌనంగా ఉండిపోయారు. ఒక్కసారి కండక్టర్ మైండ్ లో గందరగోళం మొదలైంది. అయ్యో, అనవసరంగా ఈ బాడీ బిల్డర్ నన్ను అవమానించినట్టు ఊహించేసుకున్నాను అండ్ అనవసరంగా ఏం లేనిది ఓవర్ గా ఫీల్ అయిపోయి, ఓవర్ గా టెన్షన్ అయిపోయి, ఓవర్ గా ఫ్రస్ట్రేట్ అయిపోయి నాకున్న కాన్ఫిడెన్స్ ని కోల్పోయాను, బాధపడిపోయాను అని గుర్తు చేసుకుంటాడు. ఎందుకు తీసుకోరు టికెట్ అని నేను ముందే అడుగుంటే చాలా మంచిగా ఉండేది, కథ వేరేలా ఉండేది, ఇంత సఫర్ అయ్యే అవసరం లేదు అని గుర్తు తెచ్చుకుంటూ చాలా అంటే చాలా డిస్టర్బ్ అయిపోతాడు. గైస్, ఈ కండక్టర్ అండ్ బాడీ బిల్డర్ స్టోరీ మనకి మంచి లెసన్ నేర్పించింది. అదేంటంటే మనం ప్రతి చిన్న ప్రాబ్లం ని కూడా అతిగా బ్రెయిన్ లో ఊహించేసుకుంటాం. రియల్ గా అది అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు కూడా. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ స్టోరీలో కండక్టర్ సాయి చేసినట్టే చిన్న చిన్న ఛాలెంజెస్ ని అతిగా ఆలోచించేసి దీనికోసం వర్క్ మానేసి ట్రైనింగ్ తీసుకొని టైం అండ్ మనీ ఇన్వెస్ట్ చేసి ఓవర్ గా స్ట్రెస్ తీసుకుంటారు. అలా చేసే బదులు కామ్ అండ్ క్లియర్ మైండ్ తో బిహేవ్ చేసుంటే సాయికి స్ట్రగుల్ అయ్యే అవసరమే ఉండదు. గైస్, నిజాలు మాట్లాడుకోవాలంటే స్ట్రెంగ్త్ అండ్ పర్సన్ అనేది ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉన్నంత మాత్రాన సరిపోదు. ఫిజికలీ అండ్ మెంటలీ ఫిట్ గా ఉంటే స్ట్రెంగ్త్ అండ్ పర్సన్ అవుతారు. మెంటలీ స్ట్రాంగ్ అంటే మెంటల్ క్లారిటీ అండ్ సెల్ఫ్ బిలీఫ్ ఉండాలన్నమాట. మెంటలీ స్ట్రాంగ్ ఎలా అవ్వాలో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే మన ఛానల్లో మోస్ట్ వ్యూ వీడియో ఒకటి ఉంది. అది చాలా ఇంపార్టెంట్ వీడియో, సో వీలైతే ఒకసారి చెక్ చేయండి దాన్ని. ఆ వీడియోలో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. గైస్, ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ని మీరు ఏ విధంగా హ్యాండిల్ చేయగలుగుతారో అనే టైంలోనే మీ స్ట్రెంగ్త్ అండ్ కెపాసిటీ తెలుస్తుంది. నో వన్ ఈస్ వీక్ ఇన్ ద వరల్డ్. ప్రతి ఒక్కరు వాళ్ళ డ్రీమ్స్ ని చేస్ చేయగలరు, చేస్ చేసి సక్సెస్ అవ్వగలరు. అండ్ ఒకవేళ మీకు సక్సెస్ ఎలా అవ్వాలో తెలియకపోతే ఈ టాపిక్ మీద చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. సక్సెస్ రూల్స్ గానీ, సక్సెస్ ప్రాసెస్ గానీ, ఇలా ఎన్నో ఉన్నాయి. మీలో ప్రతి ఒక్కరికి గట్స్ ఉన్నాయి సక్సెస్ అవ్వడానికి, జస్ట్ ప్రాసెస్ తెలియదు అంతే. ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మిమ్మల్ని ఇంకెవ్వరూ ఆపలేరు. ఓకే గైస్, స్టోరీ పూర్తిగా వినుంటే మీకు ఏమర్థమైందో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇలాంటి ఇంకో మంచి వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.